చిలుకూరు బాలాజీ ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? ఒకానొకప్పుడు ఒక భక్తుడు ప్రతి ఏడు తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడు. కానీ ఒక ఏడు అనారోగ్యం కారణంగా తిరుపతి వెళ్ళలేకపోయాడు. తన భక్తులను ఎప్పుడూ ఆదుకునే వెంకన్న స్వామి తన భక్తికి మెచ్చి అతని కలలో కనిపించారు. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నాను, నువ్వు తిరుపతి రాలేకపోయా అని బాధపడకు అని అంటాడు. ఆ భక్తుడు కలలో స్వామివారు కనిపించినందుకు సంతోషంతో పొంగిపోయాడు. వెంటనే ఆ కలలో కనిపించిన ప్రదేశం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టను అతడు తవ్వుతాడు. అలా తవ్వుతుండగా ఆ గొడ్డలి స్వామివారి తలకి తగులుతుంది. అతనికి స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. అతని గొడ్డలి స్వామివారి తలకి, ఛాతీకి తగిలి గాయాలు అవుతాయి. ఆ గాయాలలో నుంచి రక్తం కారుతూ ఉంటది. అది చూసి భక్తుడు ఆశ్చర్యపోతాడు. ఇది అంతా నిజమేనా అని అనుకుంటుండగా ఆకాశంలో నుంచి పుట్టను ఆవు పాలతో అభిషేకం చెయ్యండి అని వినిపిస్తుంది. వెంటనే ఆ భక్తుడు ఆవు పాలు తెచ్చి అభిషేకం చేస్తాడు. అలా చేయగానే ఆ పుట్ట నుంచి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఇదంతా జరిగిన కొన్ని రోజులకు స్వామివారికి ఆలయం కూడా నిర్మించారు.